ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయ భాస్కర్. ఇది సాధారణ సమావేశం, జనరల్ బాడీ మీటింగ్ జిల్లా పరిషత్ ఉన్నప్పుడు మీటింగ్ సమావేశం అంతా జరుగుతున్నప్పుడు ముగ్గురు శాసనసభ్యులు ఇతరులతో కలిసి అంటే కళ్యాణదుర్గ శాసనసభ్యులు సురేంద్రనాథ్ గారు, అలాగే మడకశిర శాసనసభ్యులు రాజు గారు, అనంతపురం శాసనసభ్యుడు దగ్గుపాటి ప్రసాద్ గారు, ముగ్గురు ఇతరులతో కూడా కలిసి మన గిరిజమ్మ గారు జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఆమె వ్యక్తిగత రూములో అనేది కూడా అంటే వ్యక్తిగతంగా జిల్లా పరిషత్ చైర్మన్ రూమ్ లో ఉండే ఆఫీసులో కూడా ప్రవేశించి అక్కడ కొంతమంది చేసి అక్కడ మాజీ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అంటే ఎలా పెడతారు అని చెప్పేసి అనేక రకాల కూడా దుర్భాషలాడుతూ వ్యక్తిగతంగా కూడా ఆమెను కూడా కించపరుస్తూ ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కూడా కించపరుస్తున్న దాన్ని వారిపైన కూడా వెంటనే కూడా కేసు రిజిస్టర్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ రోజు జిల్లా పరిషత్ చైర్మన్ గారు గిరిజమ్మ గారు మేము అందరు కలిసి కూడా ఎస్పీ గారిని కోరడం అయింది. ఎస్పీ గారు లేరు కాబట్టి అడిషనల్ ఎస్పీ గారు ఆ హోదాలోనే అడిషనల్ ఎస్పీ గారికి కూడా మేము ఇవ్వడం కూడా జరిగింది. ఇది చాలా కూడా దురదృష్టకరం కూడా. ప్రజాస్వామ్యంలో ఇప్పుడు కూడా మేము కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నాం, అనేక పార్టీలు అపోజిషన్ పార్టీలో కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నాం, అలాంటి ఇతరులు కూడా ఉన్నాం. కానీ ఎప్పుడు కానీ ఈ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి కూడా తెచ్చుకోలేదు. ముఖ్యంగా స్థానిక సంస్థలు అనేది కూడా జిల్లా పరిషత్ కూడా ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ బాడీ, ప్రభుత్వానికి అనేది కూడా ఎప్పుడు కానీ ఎక్కడ కానీ సంబంధం కూడా లేదు. ప్రజాస్వామ్యంలో అన్ని కూడా ఇండిపెండెంట్. ఎందుకంటే స్థానిక సంస్థలు కావచ్చు, అంటే కార్పొరేషన్లు కావాలి, లేకపోతే మున్సిపాలిటీస్ కావచ్చు, లేకపోతే సర్పంచులు కావచ్చు, ఇవి కావచ్చు, అలాగే ప్రభుత్వం ఇవన్నీ కూడా అన్ని కూడా ఏది అది కూడా ఇండిపెండెంట్ గా. కాబట్టి మరీ ముఖ్యంగా కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారి ఫోటోనే ఉండాలి, ఇతరుల ఫోటోలను కూడా ఎక్కడ గాని రాజ్యాంగపరంలో గాని లేకపోతే ఈ స్థానిక సంస్థలు ఎక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఎక్కడ గానీ లేదు. అది మరీ ముఖ్యంగా కూడా ఒక చైర్మన్ హోదాలో ఆమెకు వ్యక్తిగతంగా అనేది కూడా ఒక రూమ్ ను కూడా అధికారికంగా కూడా కేటాయించబడింది. ఆ అధికారికంగా కేటాయించిన రూమ్ లో ఎవరి ఫోటోలు ఉండాలో ఎవరు ఉండకూడదని కూడా ఎవరు గానీ ఎక్కడ గానీ నిర్దేశించబడలేదు. ఎవరు గానీ అక్కడ ఆంక్షలు కూడా విధించలేదు. ఎక్కడ గానీ చట్ట ప్రకారం కూడా ఇక్కడికి లేదు. కానీ ఈ రోజు జిల్లా పరిషత్ రూమ్ లో గిరిజమ్మ గారి రూమ్ లో అది సమావేశం మీటింగ్ జరుగుతున్నప్పుడు మధ్యలో లేచిపోయి ఈ ముగ్గురు శాసనసభ్యులు కొంతమంది ఔటర్స్ కూడా తీసుకొని పోయి ఆమె రూమ్ లో పోయి సీఓ ముందర ఎలా పెడతారు, ఏం కదా రూల్స్ తెల్లని చెప్పి ఆమెను కించపరుస్తూ వ్యక్తిగతంగా ఒక ఆమె మహిళ అనేది కూడా లేకుండా వ్యక్తిగతంగా తీసి ఆ ఫోటోను అందరి ముందర కూడా తీసివేయడం. మరీ ముఖ్యంగా ఆ శాసనసభ్యులు కూడా ఒక వైర్లెస్ మైకును కూడా సత్లకు తొలగించకపోవడం ఎక్కడ కానీ చూడలేదు. అంటే ఇది ఒక పద్ధతి ప్రకారము, ఒక ప్లాన్ ప్రకారం ముగ్గురు శాసనసభ్యులు ఇతరులు కూడా కలిసి కూడా చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా నేను అందరికీ చెప్పేది ఏమంటే ఇక్కడ ఎక్కడ గానీ శాసనసభ్యులు అనేది జిల్లా పరిషత్తులో అధికార మెంబర్లు కాదు, గౌరవ సభ్యులు మాత్రమే. పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు అక్కడ వచ్చేసి గౌరవ సభ్యులు, వారికి ఓటు హక్కు కూడా లేదు. వారితో గాని ఎమ్మెల్యేలతో గాని ఆమె ఎన్నిక కూడా కాపాడలేదు. కేవలం జిల్లా పరిషత్ మెంబర్లతోనే ఆమె ఎన్నిక కాబడింది. వారికి 5 సంవత్సరాలు కూడా ఇప్పటికి కూడా మెజార్టీ కూడా మాకే ఉంది. కాబట్టి వ్యక్తిగతంగా రూమ్ లో కూడా ఆ ఫోటో ఉండకూడదు, ఈ ఫోటో కూడా తీసేయడం. అలాగే ఇక్కడే కాదు, ఈవెన్ మేయర్ రూమ్ లో కూడా అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ రూమ్ లో కూడా తీశాను. చాలా ముఖ్యం. అందుకోసమే ఈ రోజు ఇటువంటి అందరూ కూడా పోతారు. భవిష్యత్తులో కూడా ఇలాగే జరుగుతుంది. అధికారులను బెదిరిస్తారు, ఇవన్నీ కూడా తీసుకొని వస్తారు. దాన్ని తీసుకొని కాబట్టి వెంటనే కూడా వారిపైన కేసు రిజిస్టర్ చేసి చట్టపరమైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వెంటనే అన్ని రకాల కూడా మేమంతా కూడా జిల్లా పరిషత్ చైర్మన్ గారు మేము అందరు కలిసి కోరడమైంది. అడిషనల్ ఎస్పీ గారిని వెంటనే కూడా అన్ని కూడా పరిశీలించి కూడా చర్యలు కూడా చేపడతామని కూడా చెప్పడం కూడా జరిగింది. నేను అందరికీ నేను చెప్తున్నాను, ఈ రోజు వారు చాలా మంది కూడా ఈ రాష్ట్రంలో ఒకవేళ ఎన్నిక కాబడి ఎమ్మెల్యే అనేది కూడా ఎన్నిక కాబడినారు. కాబట్టి అది 5 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి ఎన్నికలు జరిగినప్పుడు మళ్ళా ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ గాని కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి అవకాశం ఏర్పడింది. కానీ స్థానిక సంస్థల్లో మాత్రం ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది, మెజార్టీతో ఉన్నాము. ఈ రోజు వారి యొక్క అధికారాన్ని ఉపయోగించుకొని అక్కడక్కడ దించాలని చెప్పి ప్రయత్నం చేసిండొచ్చు. దాంట్లో కూడా అనేక రకాలు కూడా వైఫల్యం చెందారు వాళ్ళందరూ కూడా. కానీ అటువంటి చేతగాక ఈ రోజు అనేక రకాల ఆమె అనేది అంటే ఆమె విధులను కూడా సక్రమంగా నిర్వర్తించుకోకుండా అనేక రకాల అడ్డం పడుతూ కడకు ఆమె వ్యక్తిగత రూమ్ లో కూడా ఎవరు ఫోటోలు చేయాలంటే భయభ్రాంతులు చేయాలని చెప్పేసి
జెడ్పీటీసీ మెంబర్లని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ తో సహా వారి యొక్క మెంబర్లని అందరినీ కూడా ఒక భయభ్రాంతులు చేయాలని చెప్పేసి ఒక కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ అనంతపురంలో కూడా జరిగింది. కాబట్టి ఈ ముగ్గురు శాసనసభ్యుల పైన కళ్యాణదుర్గ కావచ్చు, అనంతపురం కావచ్చు, మడకశిర కావచ్చు, తర్వాత ఆ రూమ్ లో వీడియో కూడా మేము ఇవ్వడం జరిగింది. రూమ్ లో ఎవరెవరు కూడా అక్రమంగా ఆమె పర్మిషన్ లేకుండా, ఎందుకంటే ఒక మంత్రి కావచ్చు, ఒక జిల్లా చైర్మన్ కావచ్చు, లేకపోతే ఒక మున్సిపల్ కమిషనర్ కావచ్చు, సీఈఓ కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఆ వ్యక్తిగతమైన ఛాంబర్ లో పోయేటప్పుడు ఎవరైనా కానీ పర్మిషన్ తీసుకునే పోతాము. అది మామూలుగా రూలే ఉంది. వ్యక్తిగతమైన ఛాంబర్లోకి ఎవరంటే వాళ్ళు దూరకూడదు, వాళ్ళు పర్మిషన్ తీసుకొని రమ్మంటేనే పోయేది. అది ఎస్పీ గారు కావచ్చు, అడిషనల్ ఎస్పీ కావచ్చు, అలా కాదు. కాబట్టి వ్యక్తిగత ఛాంబర్ లో కేటాయించిన ఛాంబర్లు కూడా తీసుకోవడం చాలా అన్యాయం. కాబట్టి చట్ట ప్రకారం కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరడం. ఎవరైనా కానీ ఉప చైర్మన్ కానీ చైర్మన్ కానీ ఎవరైనా కానీ పెట్టుకోవచ్చు, ఎక్కడ రూల్ లేదు.